మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. కాకినాడ కెనాల్ రోడ్లో సాంకేతిక సమస్యలో రైల్వే గేటు వద్ద ఒక లారీ రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో 5-6 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో కెనాల్ రోడ్డులో ఒక చేతిలో తన చిన్నారిని ఎత్తుకుని డ్యూటీలో లేకపోయినా కూడా అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేశారు కానిస్టేబుల్ జయశాంతి. ఈ సందర్భంగా విధి నిర్వహణలో లేనప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన జయశాంతి తీరును మంత్రి అనిత కొనియాడారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జయశాంతి వంటి వారి నిబద్ధత వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో మరింత గౌరవం, నమ్మకం పెరుగుతాయని మంత్రి అనిత అన్నారు. జయశాంతి చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసేందుకు జయశాంతి ఆసక్తి చూపగా త్వరలోనే తప్పకుండా కలుద్దామని అనిత హామీ ఇచ్చారు. ఈ విషయంపై మంత్రి అనిత ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతిని సోషల్ మీడియాలో అభినందించిన ప్రతి ఒక్కరికి పోలీసు శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారి నిబద్ధత అందరిలో స్ఫూర్తి నింపింది. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో చేతిలో చంటిపిట్టతో అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన రంగంపేట మహిళా కానిస్టేబుల్ జయశాంతి గారికి ఫోన్ చేసి అభినందించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా జయశాంతిని అభినందించిన వారందరికీ పోలీసు శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. అంతకు ముందే హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా కానిస్టేబుల్ జయశాంతి మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అమ్మా అంటూ ట్వీట్ చేశారు.